హాయ్ ఎవ్రీవన్, నేను మీ కన్సల్టెంట్ వెటనరీ ఫిజిషియన్ సర్జన్ ఖమ్మం కేర్ క్లినిక్. ఇవాళ మనం మా క్లినిక్ వచ్చిన రీసెంట్గా ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాము. ఆ కేసు ఏంటంటే నైట్ 9:30కి ఒక పెట్ ఓనర్ కాల్ చేసి, సార్ మా డాగ్కి స్కార్పియన్ బైట్ అంటే తేలు కుట్టింది సార్ అని కాల్ చేసి చెప్పడం జరిగింది. అంటే మేము రెస్పాండ్ అయిపోయి ఆ డాగ్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 అవర్ తర్వాత డాగ్ సేవ్ చేయగలిగాము. అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పెట్ ఓనర్ కూడా కాల్ చేసి కోబ్రా బైట్, ఆ డాగ్కి కోబ్రా డిఫరెంట్ టైప్ ప్లేసెస్ లో కోబ్రా బైట్ చేసింది. అతను కూడా ఆ పెట్ ఓనర్ కూడా ఇమీడియట్ గా మనకు కాల్ చేయడం వల్ల మేము రెస్పాండ్ అయిపోయి ఆ ట్రీట్మెంట్ చేసాము. ఆ డాగ్ ని కూడా బెటర్ గా సేవ్ చేయగలిగాము. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా నేను చేసిన ట్రీట్మెంట్ గురించి కాదు. వన్ థింగ్ ఏంటంటే టైమింగ్. ఆ ఇన్సిడెంట్స్ అంటే మనకు స్నేక్ బైట్ కానీ స్కార్పియన్ బైట్ అయిన టైం నుంచి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైం చూసారా, ఆ టైం అది చాలా క్రూషియల్ టైం. ఈ టైం ఎందుకు క్రూషియల్ అంటే మనం డిలే చేసే కొద్దీ ఆ డాగ్ ని మేము సర్వైవ్ అంటే సేవ్ చేసే పర్సెంటేజ్ అనేది తగ్గుకుంటా పోద్ది. ఆ డాగ్ కూడా సర్వైవల్ అయ్యే టైం పర్సెంటేజ్ కూడా తగ్గుకుంటా పోద్ది. అంటే పెట్ ఓనర్ అనే కంపల్సరీ స్టింగ్ బైట్ కానీ స్కార్పియన్ బైట్ కానీ స్నేక్ బైట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు చాలా తక్కువ టైంలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ సర్వైవల్ అనేది పెరుగుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది పెట్ ఓనర్ చేసేది ఏంటంటే ఇలా స్నేక్ బైట్ కానీ స్కార్పియన్ బైట్ కానీ స్టింగ్ బైట్ అయినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ చేస్తారు. ఆ డాగ్ ని కంపల్సరీ కామ్ గా ఉంచాలి. ఎక్సైట్మెంట్ కనుక చేసినట్టయితే ఆ డాగ్ యొక్క హార్ట్ రేట్ పెరిగి ఆ పాయిజన్ అనేది చాలా తక్కువ టైంలో బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలా స్నేక్ బైట్ అయినా స్కార్పియన్ బైట్ అయిన డాగ్స్ ని, పాయిజన్ అయిన డాగ్స్ ని ఎక్సైట్మెంట్ చేయకూడదు. ఎక్సైట్మెంట్ చేయకుండా దాన్ని కామ్ గా ఉంచి వాటి యొక్క బయట అయిన ప్లేస్ లో ఐస్ కంప్రెషన్ పెట్టినట్టయితే ఆ పాయిజన్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా మనం చేయగలుగుతాం. ఇంకో పాయింట్ ఏంటంటే జనరల్ గా ఈ స్నేక్ బైట్స్ జనరల్ గా మనం ఎక్కువగా రైనీ సీజన్ లో చూస్తుంటాం. ఎందుకంటే రైనీ సీజన్ లో ఆ పాయిజన్ స్నేక్స్ కానీ ఈ స్కార్పియన్స్ కానీ కొన్ని స్టింగ్స్ కానీ అవి ఏంటంటే వాటి వాటర్ అంతా రైనీ సీజన్ వాటర్ అంతా వాటి యొక్క ప్లేస్ లో వాటి యొక్క నివాసంలో వెళ్ళడం వల్ల అవి అంతా బయటకి వచ్చేస్తాయి. బయటకు రావడం అంటే మనుషులు ఉన్న స్థలాల్లో ప్లస్ కొన్ని ఏరియాలు బయట ఓపెన్ ప్లేస్ లో రావడం వల్ల మనకు ఇలాంటి ఇన్సిడెంట్స్ రైనీ సీజన్ ఎక్కువ చూస్తుంటాము. అందుకే ఈ పెట్ ఓనర్స్ కంపల్సరీగా డాగ్ ని వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు కానీ లేదా ఆరు బయట కట్టేసినప్పుడు కానీ లేదా బ్యాక్ యార్డ్ లో ఉన్నప్పుడు కానీ కంపల్సరీ మీ ఈ విషయాన్ని కంపల్సరీ గమనించాల్సింది కోరుతున్నాను. ఇంకా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ విజిట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో ఖమ్మం పెట్ కేర్ క్లినిక్ ఇన్స్టా. థ్యాంక్ యూ.